నమస్కారం. ప్రపంచంలో కమ్యూనిజం అన్నది మరణశయ్యపై చివరి శ్వాస పీల్చుకుంటుంది అన్నది మనందరికీ తెలుసు. ప్రపంచంలో చాలా దేశాల్లో అది తన ఉనికిని కోల్పోయిందని, ప్రజలు దానిపై ఉన్నటువంటి విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారన్నది వాస్తవం. కొన్ని దేశాల్లో చైనా, రష్యా లాంటి దేశాల్లో ఇప్పటికీ ఉన్నప్పటికిని అది పూర్తి కమ్యూనిజమా అని మనల్ని ప్రశ్నించుకుంటే అవును అని చెప్పవచ్చు, కాదు అని చెప్పవచ్చు. చాలామంది యొక్క అభిప్రాయం చైనా లాంటి దేశంలో డో డిక్టేటర్‌షిప్ ఉందని. అది కొంతవరకు వాస్తవమైనప్పటికిని కమ్యూనిజంతో మిళితమైనటువంటి డిక్టేటర్‌షిప్ అన్నదే నా యొక్క భావన. చైనా అన్న దేశంతో మనకెన్ని విభోదాలు ఉన్నా, మనకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికిని, ఈ మధ్య కాలంలో కాస్త స్నేహహస్తాన్ని ఇచ్చి మనం సామరస్యంగా ఆ దేశంతో వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది మంచి పరిణామమని విశ్వసించే వాళ్ళలో నేను ఒకడిని. కాకపోతే ఒక విషయంలో మాత్రం ఈ చైనా అన్న దేశాన్ని మనం ప్రశంసించక తప్పదు, వాళ్ళను అభినందించక తప్పదు అన్నది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఏమిటంటే ప్రపంచం మొత్తంలో ప్రత్యేకంగా పాశ్చాత్య దేశాలు, భారతదేశంతో సహా కొన్ని పాశ్చాత్య దేశాలు గూడా ఈ ఇస్లామిక తీవ్రవాదానికి ఎంత ఆహ్, అట్టుడికి పోతున్నాయో, ఎలాంటి ఆహ్, ఆ తీవ్రవాదం వల్ల ఎన్ని విస్ఫోటనాలు జరుగుతున్నాయో, ఎన్ని మరణహోమాలు జరుగుతున్నాయో, పాశ్చాత్య దేశాలైతే అది మొత్తం మొత్తం ఇస్లామిక తీవ్రవాదం ఆయా దేశాలను ఆక్రమించుకునే పరిస్థితులు గూడా ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయన్నది వాస్తవం. వాళ్ళు కేవలం ఆ మానవత్వం అన్న దృక్పథంతో ముందుకెళ్ళి ఇరాక్, ఈ సిరియా లాంటి కొన్ని ఇస్లామిక దేశాల్లో ఉన్నటువంటి కొన్ని కలహాల వల్ల వాళ్ళు అక్కడి నుంచి వలస వచ్చినటువంటి వాళ్లకు పూర్తిగా వాళ్ళను స్వీకరించి, అతిథి మర్యాదలిచ్చి, పంచనక్షత్ర సౌధాల్లో వాళ్ళను నివసింపజేసి, వాళ్లకు సకల సౌకర్యాలు కల్పించి, వాళ్ళ పిల్లలకు ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసాన్ని ఫ్రీగా కల్పించి, వాళ్ళు మొత్తం ఆయా దేశాల్లో స్థిరపడే విధంగా వాళ్ళను సహకరించి, సహాయం చేసి, అక్కడ ఉన్నటువంటి మూల నివాసుల యొక్క కష్టార్జితాన్ని వీళ్ళపై ఖర్చు చేసి, వీళ్ళను ఒక ఓటు బ్యాంకులుగా మార్చుకొని, కొన్ని పార్టీలు వాళ్ళ బలంపై గెలిచి ఉండవచ్చుగాక. కానీ వాళ్ళు తర్వాత అదే ఇస్లామిక తీవ్రవాదానికైతే భయపడి వాళ్ళు వలస వచ్చి ఆయా దేశాల్లో తలదాచుకున్నారో, అక్కడ మళ్ళీ వాళ్ళే ఈ ఇస్లామిక తీవ్రవాదానికి నాంది పలికి, నరాన అది వాళ్ళ శరీరంలో జీర్ణించుకుపోయిందని నిరూపించారు. మళ్ళీ ఎవరైతే ఇస్లామిక తీవ్రవాదానికి కారణంగా ఇక్కడికి వలస వచ్చారో, వాళ్ళు మళ్ళీ అదే ఇస్లామిక తీవ్రవాదాన్ని ముందుకు తోసి, ఆయా దేశాలను ఆక్రమించుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి మూల నివాసులపై అత్యాచారాలు జరిపి, హత్యాకాండలు జరిపి, మరణహోమాలు సృష్టించి, ఆయా దేశాలను ఆక్రమించుకునే పరిస్థితులు ఇప్పుడు ప్రపంచంలో మనకు చాలా పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో భారతదేశంలో కూడా ఎంత దారుణాతి దారుణమైనటువంటి విస్ఫోటనం జరిగింది. దాని వెనకాల ఉన్నటువంటి ఇస్లామిక తీవ్రవాదాన్ని వాళ్ళు ఇంకా ఎంత పెద్ద విస్ఫోటనాలకు ఇక్కడ పద్ధతులు వేశారు అన్నది కూడా మనం ప్రభుత్వం పట్టుకుంది. దాని తర్వాత అన్వేషణలు జరుగుతున్నాయి. ఇది వేరే విషయం. కానీ ఈ ఇస్లాం అన్న తీవ్రవాదానికి ఇన్ని దేశాలు అట్టుడికిపోతూ ఉంటే, దానికి బలి అయిపోతుంటే, చైనా మాత్రం వీళ్ళను చాలా సంవత్సరాల నుంచి చాలా సరి అయిన పద్ధతిలో కట్టడి చేసి, వాళ్లను నియంత్రించి, ఆ చైనా అన్న దేశంలో ఉన్నటువంటి వాళ్ళ మసీదులను క్రమక్రమంగా మొత్తం కూల్చివేసి, మదర్సాలన్నీ మూసివేసి, మసీదుల నిర్మాణం ఏదైతే వాళ్ళ ఇస్లామిక సాంప్రదాయాల ప్రకారం కట్టిన కట్టడాలన్నీ ఆ మినార్లను మొత్తం కూల్చివేసి, చైనా యొక్క సాంప్రదాయిక కట్టడాలుగా మార్చమని వాళ్ళను నిర్దేశాలు జారీ చేసి, దాదాపు
39,000 మసీదులు ఉన్నటువంటి ఆ చైనా ఇప్పుడు కనీసం వేళ్ల మీద లెక్కపెట్టే మసీదులుగా మారాయి అంటే చైనా వీళ్ళపై ఎంత కఠినమైనటువంటి ఆంక్షలు విధించిందో, వీళ్ళను ఎలా నియంత్రిస్తుందో ప్రపంచానికి తెలుసు. ఫలస్తీన్‌లో ఇజ్రాయిల్ వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఏదైనా జరిపితే ప్రపంచం మొత్తం ప్రత్యేకంగా ఇస్లామిక దేశాల ఉచ్చిష్టం తిని బ్రతికే కొన్ని దేశాలు హాహాకారాలు మొదలుపెడుతూ ఉంటాయి. కానీ అదే చైనాలో ఈ ముస్లిం సమూహంపై ముఖ్యంగా వైగోర్ ముస్లిం గాని, షిన్‌జియాంగ్ ప్రొవియన్స్‌లో ముస్లిం సముదాయంపై జరుగుతున్నటువంటి ఆంక్షలు గాని, వాళ్ళపై పెట్టిన కట్టడిలు గాని, వాళ్ళపై తీసుకుంటున్న చర్యలు గాని, వాళ్ళని ఏ విధంగా వాళ్ళు బంధించి వేశారో దాని మీద ఏ ఇస్లామిక దేశం కూడా మాట్లాడదు. ఎందుకంటే అది చైనా కాబట్టి. చైనా ఏ స్థితికి సాంకేతిక పరంగా, శాస్త్రీయ పరంగా ఎదిగిందో ప్రపంచానికి తెలుసు. అమెరికా లాంటి దేశమే ఇప్పుడు భయపడవలసి వస్తుంది చైనాకి. ఈ ఇస్లాంను మాత్రం వాళ్ళు కట్టడి చేసి, ఆంక్షలు విధించి, వాళ్ళపై ఇనుప పాదం మోసి ఎలా తొక్కేసిందో అప్పుడే ఆ దేశం అంత సురక్షితంగా ఉండగలిగింది అన్నది ముఖ్య కారణం. ఒకవేళ వీళ్ళు పాశ్చాత్య దేశాల్లాగానే చైనాలో కూడా వీళ్లకు పూర్తి అవకాశాలు కల్పించి వీళ్ళను స్వేచ్ఛగా వదిలేసి ఉంటే చైనా కూడా ఇప్పుడు నశించిపోయేది, ఈ స్థితిలోకి ఉన్నతి సాధించకపోయేది అన్నది వాస్తవం. ఈ విషయంలో మాత్రం మనం వాళ్లను అభినందించక తప్పదు, ప్రశంసించక తప్పదు. చాలా మసీదులు మూతపడ్డాయి. అక్కడ ముస్లిం ఇమాములను డిస్కోడెన్స్ చేయిస్తున్నారు వాళ్ళు. ఒక్కడు కూడా నోరెత్తడానికి కానీ, వాళ్ళ భావాజాలాన్ని ప్రచారం చేసుకోవడానికి కానీ, వాళ్ళ అరబ్బీ మంత్రాలు పబ్లిక్గా ఉచ్చరించడానికి కానీ ఏ అవకాశం లేనటువంటి దేశంగా మార్చారు దాన్ని. ఒకవేళ ఆ ఆంక్షలు అంత కఠినంగా వాళ్ళు పాటించకపోతే, ఆంక్షలు విధించకపోతే వాళ్ళ దేశం కూడా ఆయా పాశ్చాత్య దేశాల్లాగా సర్వనాశనం అయిపోయేది ఇప్పుడు. ఆ విషయంలో మాత్రం మనం వాళ్ళను అభినందించక తప్పదు, ప్రశంసించక తప్పదు.